ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్పై ఐఆర్జీసీకి అధికారం ఇచ్చేస్తే ఇండియా చాలా డేంజర్లో పడిపోతుందండి. మొత్తం భారతదేశం చాలా డేంజర్లో పడిపోతుంది. ఇప్పుడు ఈ యుద్ధం మొదలయ్యాక ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యాక మొత్తం 7 షిప్పులు ఇప్పుడు వరకే మన ఇండియా తెచ్చుకోగలిగింది. ఏది ఐఆర్జీసీ దయాదాక్షాణ్యాల మీద ఆధారపడి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేవీ ఉంది మనకి ఇండియాకి. కానీ ఐఆర్జీసీ చెప్పినట్టు మనం వినాలా? ఎందుకంటే మన నౌకని ఒకదాన్ని పేల్చేయడం జరిగింది యుద్ధం మొదట్లో. తర్వాత 2 నౌకల మీద రీసెంట్గా కాల్పులు జరిపింది, వద్దన్న కాల్పులు జరిపింది. ఇండియా విచారం వ్యక్తం చేసింది. తర్వాత ఒక నౌకని సీజ్ చేసి ఇరాన్ టెరిటోరియల్ వాటర్లోకి తీసుకెళ్ళి అక్కడ సీజ్ చేసి పెట్టేసింది. అంటే ఇండియా చాలా డేంజర్లో ఉంది. ఎంటైర్ ఇండియా ఈ ప్రాంతం నుంచే 60% ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాం, 40% ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఈ జీసీసీ కంట్రీలు, ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్ నుంచి, ఇరాక్ నుంచి. మరి ఇప్పుడు ఇదంతా ఇండియా ఐఆర్జీసీ చెప్పినట్టు ఇండియా వినవలసి వస్తుంది. ఇండియా ఆయిల్ సెక్యూరిటీయే డేంజర్లో పడిపోతుంది, ఇండియా ఎకనామిక్ గ్రోతే పడిపోతుంది. కాబట్టి ఇండియా చాలా డేంజర్లో పడిపోతుంది. అంటే ఏంటి, మనం అనుకుంటాం హర్మూజ్ స్ట్రైట్ మీద మాకు కంట్రోల్ ఇవ్వండి అని అమెరికాను అడుగుతుంది అనుకుంటున్నాం. కాదు, ఇండియాని కంట్రోల్ చేయబోతుంది, ఇండియాతో వేరే దేశాలు కూడా. కాబట్టి ఇండియా బిగ్ డేంజర్ ఎదుర్కోబోతుంది హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్కి కంట్రోల్ వస్తాయి.